మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానందాము. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. ప్రియులారా, ఇక్కడ ఒక రాజు కనపడుతూ ఉన్నాడు. ఆయన పేరు ఉజ్జియా. 16 సంవత్సరాలలో ఆయన రాజుగా దేవుడు ఏర్పాటు చేశారు. యెరూషలేములో దాదాపుగా 52 సంవత్సరములు ఆయన పరిపాలన చేసినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈయన పరిపాలనలో శ్రేష్టమైన సంగతులు ఏవనగా అతడు దేవుని ఆశ్రయించాడని వ్రాయబడింది. రెండవదిగా అతని యథార్థ హృదయముతో దేవుని సందులో ప్రవర్తించాడని రాయబడింది. ఈ 2 విషయాలు అతడు ఎంతో జాగ్రత్తగా నడిచాడు గనుక దేవుడు తన రాజ్యాన్ని వర్ధిల్ల చేశాడు, తన రాజ్యమును బలపరిచాడు, తన సైన్యాన్ని బలపరిచాడు. దేశము విస్తరించబడింది. దేవుడు బహుగా ఆశీర్వదించాడు గనుక గొప్పవాడయ్యాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవునిని అతడు ఆశ్రయించినంత కాలము అతడికి ఎటువంటి శోధన రాలేదు, ఎటువంటి అపాయాలు రాలేదు. అతడు దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడిన తర్వాత అతడు 16వ వచనం వచ్చినప్పటికి మనం చూస్తున్నాము. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సును గర్వించి చెడిపోయాను. చూసారండి, ఈనాటి కాలంలో చాలామంది కూడా ఆస్వాదించినప్పుడు దేవుణ్ణి ప్రారంభంలోనూ ఎంతో వినయ విధేయతతో యథార్థముగా దేవుని ఆశ్రయించి క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనస్సును గర్వించారని, రాజు గర్వించటం వల్ల పడిపోయాడు. మనశ్శాంతి లేదైనకి, నెమ్మది లేదు. కారణం ఏంటంటే గర్వం. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియులారా, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేస్తున్నారా? ఈనాటి దినాలు దేవుడు మన జీవితాలను ఎంతో క్రమంగా ఆయన సన్నిధిలో యథార్థంగా నడిచినప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. మరి ఆనాటి భక్తి మన జీవితంలో ఉన్నదా? ఆనాటి ఆత్మీయత మన జీవితంలో ఉన్నదా? గర్వము, అహంకారముతో ఒకవేళ దేవునికి దూరం అయిపోయామేమో. ఇక్కడ మనకు మాదిరికరంగా దేవుడు చూపిస్తున్నారు. ఉదయకాల సమయంలో ఉజ్జియా పడిపోయాడు. పడిపోవటానికి కారణం ఒక్కటే, అది మనుషులు కళ్ళకు కనబడదేమో కానీ దేవుని కనులకు సమస్తము కనబడుతుంది. కనుక మనసులో ఉన్న గర్వం, ఆ గర్వాన్ని తన నాశనము చేసింది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు ప్రియులారా. మనమందరం ఇప్పటికప్పుడే సరిచేసుకుంటూ తగ్గింపు జీవితం కలిగి ఆయన ఆశ్రయిస్తూ యథార్థమైన ప్రవర్తనతో దేవుని బ్రతిమాలుకునే వారిగా ఉండాలని, మన జీవితాలు ఆయనకు సమర్పించుకొని దివ్య రాజ్యానికి చేరాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ప్రారంభ దినాలు ఉజ్జియా ఎంతో నాయన నమ్మకంగా యథార్థంగా ప్రవర్తించాడు, ఆశ్రయించాడు, దీవించావు నాయన. తన స్థితిగతులను చూసి నిన్ను మరిచి ప్రభు గర్వించి చెడిపోయాడు. ఒకవేళ మా జీవితాలు అటువంటి పరిస్థితులు మేముంటే మమ్మల్ని క్షమించి మరలా ఆత్మీయతలో నిలబెట్టండి, నడిపించండి నాయన. మీ రాకడకు సిద్ధపరచండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి మీ సహాయం పంపించి మహిమ పొందమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నిండారుగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.